బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడో బీజేపీలో విలీనమైందన్నారు. ఇక మానసికంగా విలీనమే మిగిలి ఉందని విమర్శలు చేశారు. అందుకే రాహుల్ గాంధీపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరినా ఎందుకు చేయడం లేదంటూ బీజేపీని ప్రశ్నించారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఓటు వేయలేదన్నారు. మోడీ మొదలుకొని అమిత్ షా, నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు. మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సీబీఐకి అప్పచెప్పినారు. మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలు అనే అవకాశం ఉంది కాబట్టి సీబీఐకి అప్పచెప్పినాము. మరి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కేంద్రంలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇది మీరు విలీనం అయినట్టా కాదట? దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. దాదాపుగా మానసికంగా ఎప్పుడూ అయిపోయారు, కానీ భౌతికంగా కూడా కొంత కావాల్సి ఉంది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది, దాంట్లో ఏం అనుమానం లేదు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేనట్టు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారంటే వెనక నుండి బీజేపీ నాయకులు ఇది మాట్లాడిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, నీ స్థాయి, నీ సామర్థ్యము, రాహుల్ గాంధీ లాంటి త్యాగదనుల కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని, మనువాద రాజ్యాంగం తెచ్చుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న బీజేపీ నాయకులకి మీరు అండగా నిలుస్తున్నారు. ఆ కారణంగానే రాజ్యాంగాన్ని చేతబొనుకొని రాష్ట్రాలను తిరుగుతూ ఓటడిగిన సుదర్శన్ రెడ్డి బయట రాష్ట్రాలు ఓటు పడ్డాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం మీరు తెలంగాణ నికార్సం తెలంగాణ వాదికి వెన్నుపోటు పుట్టారు, ఓటు వేయకుండా దాక్కున్నారు. తద్వారా బీజేపీకి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారనే మాట దీనివల్ల స్పష్టత అయింది. ఫార్ములా ఈ రేస్లో కేసు ముందుకు పోయింది. కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది. కోర్టు గౌరవిస్తాం కాబట్టి ఆ వెసులుబాటు ఉన్న రోజులు అది ఉంటుంది. డెఫినెట్గా దాని మీద కేసు అవుతుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ గారు అడ్డంగా దొరికిన్నాడు. ఒక ప్రభుత్వ ఖజానా నుంచి వితౌట్ అడాప్టింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఫండ్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? కేటీఆర్ దోషా కాదా? టెంపరీగా వెసులుబడడం దొరికిండొచ్చు, బట్ నాకు నమ్మకం ఉంది కోట్ల మీద. డెఫినెట్గా ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ లోపలికి పోతాడు. ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటూ ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు. అదే ప్రామాణికం కదా. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసినారు. వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా. మరి ఇప్పుడు మేము వారికి నోటీస్ ఇస్తాం. హరీష్ రావు, కేటీఆర్ పోయి భాజపా అమిత్ షాని, నడ్డాని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కలలేదా? పాయల్ శంకర్ కలిశాడు, హరీష్ కలిశాడు. సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు. కండువా గురించి మాట్లాడుతున్నారు. కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. స్థిరంగా నాకు ఇష్టం ఉంది కాబట్టి వేసుకుంటాను. ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము.